లో మైనర్ బాలిక హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. హత్య జరిగి 2 వారాలు గడిచిపోయినా ఇంకా హంతకులు ఎవరనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు. చాలా క్లిష్టమైన కేసు అని ఇద్దరు అనుమానితులను గుర్తించామని డీఐజీ ప్రవీణ్ చెప్తున్నారు. మాధవరాయ స్వామి ఆలయం వద్ద ఇద్దరు వ్యక్తులు బాలికను ఫాలో అయ్యారని, వాళ్ళు హంతకులా లేదా పర్యాటకులేనా అన్నది విచారణలో తెలుస్తుందన్నారు. దాదాపు 300 మందిని విచారణ చేస్తున్నామన్నారు. కేసుకు సంబంధించిన అన్ని కీలక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామన్నారు. తొందరలోనే ఛేదిస్తామని డీఐజీ తెలిపారు. ఈ కేసులో స్థానికుల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మర్డర్ మిస్టరీ వీడేది ఎప్పుడో చూడాలి. వచ్చి మాకు ఇద్దరు వ్యక్తులపై అనుమానంగా ఉంది, ఆ అమ్మాయిని వెంబడించినట్టు ఉందనే దాని మీద మనకి ఇవ్వటం మీద అలా చెప్పడం జరిగింది. వాళ్ళని పిలిచి విచారించిన తర్వాత కూడా వాళ్ళ యొక్క పాత్ర అనేది ప్రమేయం రూల్ అవుట్ అయింది. ఇప్పుడు కొండందాలకు తవ్వి ఎలకను పట్టాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా అక్కడ ఈ హత్య జరిగిన ప్రదేశంలో 2 సెల్ టవర్లు అక్కడికి మింగిలవుతున్నాయి. అది నదికి అవతల పక్కన కొండ మీద అదే రోజు జాతర జరిగింది. సో ఆ టవర్ ఇక్కడ పింగ్ అవుతుంది, తర్వాత గండికోటలో ఉన్న టవర్ పింగ్ అవుతుంది. ఆ రోజు మొత్తం సీసీటీవీ కెమెరాలు వెలికి తీసిన తర్వాత 350 మంది సందర్శకులు వచ్చారు. సో వాళ్ళలో ఉన్న వాళ్ళందరినీ మనం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళందరినీ రూల్ అవుట్ చేస్తాం. కొంచెం ఇది క్లిష్టమైనది, కొంచెం టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా చేస్తాం. అంటే అయితే అనేక ఆరోపణలు వస్తున్నాయి, కానీ మనం పూర్తిగా ఆధారం లేకుండా కుటుంబ సభ్యులు అనేది దాని మీద మనం అనేది విచారణకు వెళ్ళటం అనేది కూడా మాకు అది వేరే రకంగా కూడా చాలా పోలీస్ పట్ల చెడు ప్రభావం పడుతుంది. సో బయట వాళ్ళ ప్రమేయం 100% రూల్ అవుట్ అయిపోతే కనుక అప్పుడు కుటుంబ సభ్యులను కూడా మనం విచారిస్తాం. అందరినీ ఇప్పుడు వరకు 300 మందిని రూల్ అవుట్ చేస్తాం. కతిమ వాళ్ళు కూడా వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఆ వివరాలన్నీ తీసుకొని కంటిన్యూస్గా అదే పనిలో 10 రోజులుగా మాకు అదే సరిపోతుంది. గండికోట బాలిక హత్య కేసు మిస్టరీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ కడప నుండి అందిస్తారు. శివ, చెప్పండి. అయితే బాలిక చనిపోయి సుమారు 15 నుంచి 17 రోజులు అవుతోంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరిని పట్టుకోని పరిస్థితి పోలీసులు. అయితే డీఐజీ మాత్రం ఇద్దరు అనుమానితులు ఉన్నారంటున్నారు. ఎవరు ఆ నిందితులు, వారికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుత గండికోట బాలిక మైనర్ బాలిక హత్య గురి కాబట్టారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు దాదాపు 2 వారాలు పూర్తయింది. అయినప్పటికీ కూడా ఈ కేసు తేలకపోవడంతో మాత్రం స్థానికతో పాటు కాస్త జిల్లాలో కూడా కాస్త చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న డీఐజీ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో దానికి సంబంధించి కూడా ఇప్పటికి దాదాపు 2 సెల్ టవర్ల ఆధారంగా 350 గుర్తించాం. వారిలో ఒక 300 ఇప్పటికే విచారించి పంపించేశామంటున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా మరో 50 మంది ఉన్నారు, వాళ్ళు కూడా విచారించాలి అంటున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా కొంత కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ గండికోటలో మైనర్ బాలిక ఎప్పుడైతే హత్యకు గురయ్యారో అదే రోజు కూడా ఆ బాలిక చుట్టూ కూడా 2 అనుమానితులతో గుర్తించాం. సో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పాత్రపై కూడా విచారణ కొనసాగుతుంటారు. అయితే ఆ ఇద్దరు ఎవరు అనేది మాత్రం ఇప్పుడు తేలాల్సి ఉంది. బాలిక ఎప్పుడైతే గండికోట మాధవరాయ స్వామి ఆలయానికి వచ్చారో సో ఆ బాలిక చుట్టూ 2 అనుమానితులు మాత్రం బాలిక చుట్టూ వెంబడిస్తున్నారంటే ఫాలో అవుతున్నారు. ఆ బాలిక పట్టి అనుమానం పరిశీలిస్తున్నారు. బాలిక ఎక్కడికి వెళ్తే వాళ్ళు కూడా అక్కడే ఉంటున్నారు. అంటే ఈ ఫోటోలో ఆధారం పోలీసు సేకరించారు. సో ఈ ఫోటోలో ఉన్నది వీళ్ళు పర్యాటకుల లేదంటే బాలిక హత్యానికి వచ్చిన నిందితులు హంతకుల. సో ఇది మాత్రం కాస్త వాళ్ళకు పోలీసులు కొంచెం సవాల్గా మారింది. అయితే వాళ్ళు ఎవరు ఏంటన్నది కూడా పోలీసులు గోప్యంగా ఉంచారు. వాళ్ళిద్దరు పాత్రపై కూడా ఇప్పటికే విచారణ చేపట్టారు. ఆ ఇద్దరు కూడా స్థానికుల లేదంటే బయట వ్యక్తుల, వాళ్ళు పర్యాటకులుగా వచ్చారు లేదంటే హంతకుల. ఈ కోణంలో విచారణ చేపడుతున్నప్పటికీ కూడా పోలీసులు కొన్ని అయితే ఇప్పుడు కీలక ఆధారాలు అయితే లభించినట్లేదు. సెల్ టవర్ ఆధారంగా మాత్రమే కొంత సేకరిస్తారు. అయితే దీనికి కాస్త అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే అదే రోజు గ్రామంలో ఒక జాతర జరగడంతో అక్కడికి వేలాదిగా భక్తులు రావడం, సో వీళ్ళందరిలో వాటిని ఛేదించడం కాస్త సంక్లిష్టంగా మారింది. సో అయితే మాత్రం తొందరలో ఛేదిస్తూ ఉంటున్నారు డీఐజీ. రైట్, థ్యాంక్ యూ శివ.